సర్వీస్ కాదు, ఇది ఒక మార్పు. రెండో సర్వీస్ పూర్తయింది, కానీ నడిపిన తర్వాత మాత్రం స్పష్టంగా తెలిసింది ఇది ఇప్పుడు పాత బైక్ కాదు. ఇంజన్ సౌండ్లో కొత్త శాంతి ఉంది, బ్రేక్స్లో నమ్మకం ఉంది, రైడ్లో ఒక స్వేచ్ఛ ఉంది. ఈ బైక్ ఇప్పుడు నా జీవిత భాగస్వామిగా మారిపోయింది. ఇది కేవలం ఒక రివ్యూ కాదు, ఇది నాకు ఇచ్చిన అనుభవం మీద నిజమైన గౌరవం. రెండో సర్వీస్ తర్వాత నాకు తెలిసింది, కారణం లేకుండా ప్రేమించే వాటిలో ఇది కూడా ఒకటి. అండి ఈరోజు మన బ్లాక్ గారిని తీసుకుని తింటామని ఇక్కడికి వచ్చాను. ఇదంతా మన సాఫ్ట్వేర్ హబ్, చాలా మందికి తెలుసు. సిగో మన బ్లాక్ గారు ఇందాక ఒకటే రికార్డ్ చేశాను, కానీ నాకు కొంచెం అది లైటింగ్ సాటిస్ఫాక్షన్ లేదు. సో ఈరోజు మనం వీడికి చేయించిన సెకండ్ సర్వీస్ నా హానెస్ట్ రివ్యూ చెప్తా. చీకటి రాత్రి కూడా 11 అవుతుంది ఆల్మోస్ట్ టైమ్. సో సెకండ్ రివ్యూ చెప్తాం మన బ్లాక్ గారి గురించి. బండిలో అన్నీ చాలా బాగున్నాయి, కానీ బండి ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు మాత్రం చెవులు భయంకరంగా సౌండ్లు వస్తున్నాయి. చెవులు అంటే ఏవో కదా, మిర్రర్స్. అండ్ కమింగ్ టు ఇంజన్ పర్ఫార్మెన్స్, ఎక్కడ కాంప్రమైజ్ కాలే బండి. అండ్ ఇంజన్ హీట్ లేనే లేదు. దీంతో ఆల్మోస్ట్ నేను 5000 కిలోమీటర్స్ ట్రావెల్ చేశా. ఈ 5000 కిలోమీటర్స్లో కూడా నాకు బండితో ప్రాబ్లం ఏదీ రాలేదు. క్లాసిక్ 350లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు లైటింగ్ ఇష్యూ. ఈ లైటింగ్ మన హైవే రోడ్స్కి అస్సలు పనికిరాదు. ఎవరైనా క్లాసిక్ 350 లాంగ్ టూర్స్ కానీ ప్లాన్ చేసుకుంటే మాత్రం నా సజెషన్ ఈ లైట్స్ వేయించుకోండి. ఇవి నాకు అరౌండ్ 4300 చేంజ్ పడింది. లైటింగ్ అయితే సూపర్గా వస్తుంది, కానీ వీటితో ప్రాబ్లం ఏంటంటే ఇందులో వాటర్ ఎంటర్ అయినాయా ఎక్కడ లేని నరకం మనకు రోడ్డు మీద క్లియర్గా కనబడుతుంది. చుక్కలు హాయిగా లెక్క పెట్టేసుకోవచ్చు చీకట్లో. అండ్ బ్లాక్ ఏడ్ ఫర్ చేంజ్గా ఈ వెనకాల పైన సీట్ తీసాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నాకైతే ఇలా ఇష్టం. వెనకాల సీట్ ఉన్న వాళ్ళు మాత్రం ఉంచుకోవచ్చు. నాకు కొద్ది రోజులు ఎందుకో సింగిల్ సీట్ మీద తిరగాలనిపించింది, సో తీసి పడేసా. నిత్యం రద్దీగా ఉండే ప్లేస్ ఇది. అండ్ బైక్ ఈజ్ ఎమోషన్. దీని సౌండ్ విషయానికి వస్తే, సైలెన్సర్ సౌండ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ సర్వీస్కి సెకండ్ సర్వీస్కి డిఫరెన్స్ దీని బీటింగ్ చేంజ్ అవ్వడం. ఒకసారి దీని బీటింగ్ వినిపించడం ట్రై చేస్తా. ఫస్ట్ సర్వీస్కి సెకండ్ సర్వీస్ ఉన్న ప్రాబ్లం అదే. ఏంటి ప్రాబ్లం కదా, దాన్ని ఏమంటామంటే దీని బీటింగ్ చేంజ్ అయింది, సౌండ్ స్టార్ట్ అయింది. అది నేను ఇప్పుడు మైక్ కూడా నాతో పాటు తీసుకొచ్చా. దీంట్లో ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే నేను దీన్ని భయంకరంగా షూట్ చేద్దామని తీసుకొచ్చా, కానీ ఈ రోడ్డు మీద ఇప్పుడు నేను ఎన్ని సామాన్లు తీసి బయట పెట్టాను అనుకోండి, అంత పెద్ద హల్చల్ అయిపోద్ది. హల్చల్ అంటే నేనేది పెద్ద సెలబ్రిటీనో నా చుట్టూ 10 మంది వచ్చేస్తారని కాదు, కానీ చూసే వాళ్ళందరూ నన్ను ఎలా చూస్తారంటే గ్రాండ్ తర్వాత కప్పలా చూస్తారు. సో కష్టపడి రోడ్ మీద వెళ్ళే వాళ్ళకి మనం గ్రాండ్ తర్వాత కప్పల్లా కనబడడం కరెక్ట్ కాదు. వెళ్ళే వాళ్ళు వెళ్ళనివ్వాలి. ఎందుకంటే ఇందాక ఇక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది ఆ క్రాస్ రోడ్ దగ్గర. అలాగే అంకుల్ ఫోన్ చూసుకుంటే తగిలించాడు. అది షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ మరి ఏదో వ్యూస్ కోసం ఒకటి పడే కష్టాన్ని చూపించడం నాకు ఇష్టం లేదు. సో అందుకు నేను చూపించలేదు నేను. అండ్ ఇక్కడ ఈ వీడియోలో నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఇండియాలో ఆ లైట్ ఆపోజిట్లో ఒక ఇద్దరు కపుల్స్, ఓల్డ్ ఏజ్ కపుల్స్ చపాతీలు కరెక్ట్ లొకేషన్ ఇక్కడ ఉన్న వాళ్ళు కరెక్ట్గా చూడండి. వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేవారికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు తెలుస్తుంది ఈ స్పాట్ ఎక్కడ అనేది. అక్కడ ఓల్డ్ ఏజ్ కపుల్స్ ఇద్దరు. ఆ అంకుల్ ఉన్నాడు కదా, అంకుల్ హ్యాండిక్యాప్డ్. ఆయన పాపం కాలు సరిగా ఆయన నడవలేకపోతున్నారు. ఆంటీ వాళ్ళ ఏజ్ కూడా అరౌండ్ ఒక 50+ ఉంటుంది. చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను డిన్నర్ చేసా. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. పెద్ద పెద్ద హోటల్స్లో 100,000 ఖర్చు పెట్టి చేసేదానికన్నా ఇప్పుడు ఆయన దగ్గర తిన్నదానికి నాకు కాస్ట్ 90 రూపీస్ అయింది, ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్. వెజ్ నేను తిన్నది ప్యూర్ వెజ్, ఎందుకంటే మేము ప్యాపనీస్. సో నేను తిన్నది ప్యూర్ వెజ్. నాకు వచ్చేసి 80 రూపీస్ ఫుడ్కి అయింది. అండ్ ఎంతైనా తినొచ్చు, మీ కడుపు నిండేదాకా ప్రాబ్లం లేదు ఫుడ్కి, రైస్కి అయితే. అండ్ వాళ్ళ దగ్గర వెజ్ నాన్ వెజ్ 2 రకాలు ఉన్నాయి. నేను వెజ్ తిన్నా. ఆలు కర్రీ ఇవన్నీ చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర. మెనూ రోజు ఇదే ఉంటుందా లేదా రోజు కోటి మారుతుంది అనే విషయం నాకు తెలియదు, కానీ వాళ్ళని అడగాలి అది. అంటే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని అడగాను, ఎందుకంటే వాళ్ళు ఇందాకన్నా నాన్ వెజ్ కూడా ఉంది అని. ఆ షవర్మాలు, ఫ్రైడ్ రైస్లు అవన్నీ కన్నా ఇలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి తింటే కనీసం మనకి కడుపు నిండా నిండుతుంది. నైట్ టైం కాబట్టి డైజెషన్ అవుతుంది. వాళ్ళకు కూడా ఒక ఇన్కమ్ మనం జనరేట్ చేసిన వాళ్ళతో, అంటే తెలుసో తెలియక ఒక పుణ్యం చేసిన వాళ్ళం అవుతాం.
ఇదైతే నేను చెప్పాలనుకున్నా, వ్యూస్ కోసం అయితే కాదు, వ్యూస్ రాకపోయినా ప్రాబ్లం లేదు, వాళ్ళకైతే హెల్ప్ చేయాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ కొన్ని కష్టాలు చూసి నాకు కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది. సో వాళ్ళ కోసం నాకు ఏదో సపోర్ట్ చేయాలనిపించింది. సో నేను నా బ్లాగ్ చూసే కనీసం 50 మందిలో ఒక 20 మంది అన్న ఇటు సైడ్ వస్తుంటారు ఏదో ఒక రోజు నైట్. సో వచ్చిన వాళ్ళు ఒకసారి వాళ్ళ టేస్ట్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. రైట్. సో అంకుల్ పక్కకు పెట్టేసి కాసేపు మళ్ళీ మన గురించి వద్దాం. ఇగ్నిషన్ ఆన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి ఏంటంటే ఇగ్నిషన్ ఇమీడియట్గా ఆన్ చేయకూడదు. ఇది నార్మల్గా అది ఒకసారి ఇట్లా అంటే మనకి ఏమవుతుంది అంటే లోపల ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అది ఒకసారి రీడ్ చేసుకుంటుంది. తర్వాత జస్ట్ సింపుల్గా ఇలా అనగానే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మనోడు గొంతు వింటారా? మన బ్లాకీ గారి గొంతు వినిపిస్తాయినండి. ఇదే మన బ్లాకీ గారి గొంతు. సో ఇంజిన్ పరంగా చెప్పాలంటే ఇంజిన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది బండిది. కొత్తగా బుల్లెట్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అనే కాదు కానీ వేరే ఏది కొనుక్కున్నా కూడా వీటి యాక్సెసరీస్ మీరు కోటిలో చేయించుకోండి. ఎందుకంటే కోటిలో షోరూంలో కన్నా తక్కువ ప్రైస్ పడుతున్నాయి. అండ్ నాకైతే ఈ సేఫ్టీ రాడ్ ఇదొకటి, నెక్స్ట్ వచ్చేసి ఇంజిన్ కింద ప్లేట్ ఒకటి వచ్చింది, దాన్ని అది ఇంజిన్ రాడ్ అంట, అది ఇంజిన్ సేఫ్టీకి అంట అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ పౌచ్. ఈ మూడు కలిపి నాకు ఓన్లీ 3500 అయింది. 3500 అయింది. సో ఫైనల్గా ఇదే మన బ్లాక్ గార్డ్ లుక్. సో పికప్ వైజ్గా కానీ మైలేజ్ వైజ్గా కానీ బండిలో చాలా చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ మనకి ఫస్ట్ సర్వీస్కి సెకండ్ సర్వీస్కి ఉన్న చేంజెస్ ఏంటంటే సౌండ్ ఒకటి, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఒకటి, అండ్ థర్డ్ సర్వీస్ ఇంకా చేంజ్ అవుతుంది అన్నారు. ఇప్పటికైతే మనం అరౌండ్ 5000 చేంజ్ తిరిగాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ రాయల్ ఎన్ఫీల్డ్. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ గురించి పర్టికులర్గా ఈ లేటెస్ట్ ఈ మోడల్ గురించి ఎవరికైనా ఏ క్వైరీస్ ఉన్నా కూడా నాకు చెప్పండి. నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తా. ఇన్ కేసు నాకు తెలియకపోతే నాకు తెలిసిన మెకానిక్ ఉన్నాడు, నాకు మన షోరూంలో మనోడికి సెకండ్ సర్వీస్ చేయించాం, నాకు మెకానిక్ పరిచయం అయ్యాడు. ఆయన కనుక్కొని మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. సరే మరి, సీ యూ దెన్, బాయ్. అదే నాకండి అప్పుడు వెళ్ళిపోతున్నారా? అసలు క్లైమాక్స్ ఇక్కడ ఉంది. కనబడుతున్నా శివన్లాగా, ఎర్ర శివన్లాగా ట్రాఫిక్ తగిలించాడు. అయిపోయింది తగిలించాడు. అదే చెప్పాను, నాకు స్లోగా రావాలి రోడ్లో. చెత్త వదలు పార్కు. గాడ్, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా రండి, ఎందుకంటే ఇంటి దగ్గర మన కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేసి ఉంటారు.